హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. 2 days బ్యాక్ రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ 450 హ్యాండిల్ బెండ్ అయిపోయిందని వీడియో పెట్టినా కదా. దీనికోసం అని 2 షోరూమ్లు తిరిగితే వాళ్ళు రబ్బర్ లేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. బయట ఒక 3-4 షాపులు తిరిగినా కూడా వాళ్ళ దగ్గర కూడా లేదన్నారు ఈ ప్రోడక్ట్. చూస్తా పక్కకు పడలేం కదా బండి అని ఒక చిన్న ఐడియాతో రబ్బర్ ఫిట్ చేద్దామని పక్కనున్న మెకానిక్ షాప్ దగ్గరకు వచ్చిన. ఇదంతా ఒక రబ్బర్ ఫాల్ట్ కాబట్టి చిన్న ఒక రబ్బర్ తీసుకొని రౌండ్ షేప్ లో ఉండేది ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇట్లా హ్యాండిల్ కి ఫిట్ చేసిన. ఇప్పుడు మీకు చూపిస్తుంది సేమ్ ఇలాంటిదే ఒక రబ్బరు బోల్ట్కి ఫిట్ చేస్తున్నా. ఇది వర్క్ అవుతుందా లేదా అని తెలియదు కానీ ఏదో ప్రయత్నం చేయాలి కాబట్టి చేస్తున్నా. యాక్చువల్లీ ఈ హ్యాండిల్కి మొత్తం 4 ఫిట్టింగ్ రబ్బర్స్ ఉంటాయి. ఆ రబ్బర్స్ కరెక్ట్గానే ఉంటేనే హ్యాండిల్ బెండ్ అవ్వదు, షేక్ అవ్వదు. ఆ రబ్బర్స్ మీకు చూపిస్తా. ఇక్కడ చూపిస్తున్న హ్యాండిల్ కింద బోల్ట్కి అవి కింద ఒకటి పైన ఒకటి ఫిట్ చేస్తారు. ఇదిగో ఇలా ఎగ్జాక్ట్గా. ఇప్పుడు మీరు చూస్తుంది టాప్లో ఒక రబ్బర్ ఉంటుంది కదా, అదే ఇది. ఈ హ్యాండిల్ ఫిట్గా ఉండడానికి ఇక్కడ మీకు హోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ కింద ఒక రబ్బరు పైన ఒక రబ్బరు మధ్యలో బోల్ట్ రెండింటిని ఫిట్ చేస్తుంది. అప్పుడే హ్యాండిల్ గట్టిగా ఉంటుంది. ఎగ్జాక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఒకటి కింద ఒకటి ఫిట్ చేసి కింద నుంచి బోల్ట్ ఫిట్ చేసుకుంటే రావాలి పైకి, అంతే. ఫస్ట్లో చూపించిన కదా రబ్బర్ కట్ అయిపోయింది, వేరే యాడ్ చేస్తున్నా అని. ఇదే అనమాట ఆ రబ్బర్. దీని ఎగ్జాక్ట్ నేమ్ నాకు తెలియదు, మేబీ దీన్ని వాచర్ అంటారేమో. ఇవి కొనాలి అంటే మొత్తం సెట్ వస్తుంది. ఆ సెట్లో 4 ఉంటాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి మనకు వస్తుంది. ఇందాక ఫస్ట్లో రబ్బర్ వేసాం కదా, ఆ సెట్ కాలే, ఇంకా హ్యాండిల్ బెండ్గానే ఉంది. అందుకే ఇంకొక ప్రయోగం చేస్తున్నాం. సైకిల్ ట్యూబ్ని రౌండ్గా కట్ చేసి పైన పెట్టి ఫిట్ చేద్దామని. ఇందాక చెప్పినట్టు మొత్తం 4 వస్తాయి కదా సెట్కి. ఇది రైట్ సైడ్వి, ఇవి 2 రైట్ సైడ్వి. ఇందులో ఒకటి డ్యామేజ్ అయింది కాబట్టి హ్యాండిల్ బెండ్ అయింది. ఇవి 2 కరెక్ట్గా ఉంటేనే స్టిఫ్గా ఉంటుంది హ్యాండిల్. ఇది 2వ ప్రయోగం. ఇట్లా సైకిల్ ట్యూబ్ పెట్టి ఫిట్ చేద్దామని ప్లాన్. మొత్తానికి మన ప్రాబ్లం ఇంకా అట్లే ఉంది, ఏది పనిచేయలే. మన రాయల్ ఎన్ఫీల్డ్ హిమాలయన్ షోరూమ్కి పోవాల్సిందే, తప్పదు. మొత్తానికి ఏదో చేసినాం, ఇప్పటికీ నా ప్రాబ్లం ఇంకా సాల్వ్ కాలే. నేను చేసినట్టు కొద్ది పని మీరు చేయొద్దని నేను ఏదో ప్రయోగం చేసినా వర్క్ అవుతుందని, అది వర్క్ కాలే. సో అందుకే తీసుకుపోయి షోరూంలో పడేయడమే. ఇంకా ఎక్కువ దాన్ని లూజ్ చేసి బెండ్ చేసి ఫిట్ చేసి లూజ్ చేస్తే ఏదో ప్రయోగం చేస్తే హ్యాండిల్ ఏమన్నా మళ్ళీ ప్రాబ్లం అయితే మళ్ళీ షోరూమ్ కూడా దాన్ని టచ్ కానీ చేయడు, బయట టచ్ చేసినాడు కదా అని చెప్పి దాన్ని వదిలేసిన. సో ఇది తీసుకుపోయి ఏదైనా మంచి ఒక షోరూంలో ఇంకో 2-3 షోరూమ్ తిరుగుతా. ఆల్రెడీ నేను 3 షోరూమ్ తిరిగినా, 3 షోరూంలో అవుట్ ఆఫ్ స్టాక్ అన్నారు. 4 లక్షలు పెట్టినా కూడా ఇన్ని బాధలు ఉన్నాయి. ఉంటా మరి, బాయ్.